వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్న విజయవాడకు చెందిన పలువురు మహిళలు. మన రాష్ట్రంలో తిరుమల శ్రీవారి విషయంలో జరుగుతున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విజయవాడకు చెందిన పలువురు మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వారి సమస్యలను విన్నవించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ 38వ డివిజన్ నసీమా అనే మహిళ తన బాధను డిప్యూటీ సీఎంకు వివరించగా 2 రోజుల్లో సమస్యలన్నీ చట్ట పరిధిలో పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం మహిళలకు మాటిచ్చారు. మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వనమాట. నేను మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కలుసుకుని మీదే పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాసిన కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నారంటే 60 మంది ఇప్పుడు వచ్చినప్పుడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాం చేసి పెడతాను మళ్ళీ. పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓర్వకల్లు రుద్రవరం రైతులు ఆందోళన నిర్వహించారు. వరద పరిహారం జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తాకిడితో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని రైతులు ఫోటోలను ప్రదర్శించారు. బీడు భూములు రైతులకు వరద పరిహారం అందించారని, నిజమైన లబ్ధిదారులను పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టమైన రైతుల్ని అవినీతి అధికారుల్ని అరికట్టాలి. అవినీతి అధికారుల్ని పంట నష్టం జరిగిన రైతులకి పంట నష్టం జరిగిన రైతులకి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలతో వారసత్వ నగరమైన అమరావతిలో హెరిటేజ్ వాక్ మరియు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యనపల్లి ఆర్డీఓ మురళీకృష్ణ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హాజరయ్యారు. ముందుగా మొక్కలు నాటడం జరిగింది. తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా కానరాదు అటువంటి అద్భుతమైన మన అమరావతిలో దొరికిన శిల్ప సంపదని బ్రిటిష్ వాళ్ళు తొలుత ఇక్కడి నుంచి మద్రాస్ ఎగ్మోర్ మ్యూజియానికి తరలించారు. అక్కడి నుంచి తీసుకొని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఆ సంపద వెలకట్టాలన్నా కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద. మన సంపదను మనకి తెచ్చి ఇవ్వాలని చెప్పి అనేక పరిహారాలు కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వారి విజ్ఞప్తిని అనుసరించి లండన్ కూడా వెళ్ళి అక్కడ అధికారులతోటి అప్పటి చీఫ్ సెక్రటరీ అయ్యవారి కృష్ణారావు గారితో కలిసి సందర్శించి ప్రాసెస్లో పెట్టించడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన యునైటెడ్ నేషన్ USA వెళ్ళినప్పుడు కూడా మన భారత్ సంబంధించిన పురాతన దొంగిలించుకెళ్లిన సంపదని కూడా 400-500కు పైగా శిల్ప సంపదని భారత్కి తిరిగి ఇవ్వటం గొప్ప పరిణామం, స్నేహపూర్వక వాతావరణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 125 అడుగుల ధ్యానబద్ధ విగ్రహం ఇప్పుడు అమరావతికి ఒక ఐకాన్గా నిలబడి ఉంది. ఈ అమరావతి అనేది ఇంత చరిత్ర ఉన్న అమరావతికి వెంకటాద్రి నాయుడు గారు గతంలో కింగుగా పాలించున్నారు. ఇక్కడ శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి, ఫస్ట్ శాతవాహనుల రాజు శ్రీముఖుడి నుంచి 23వ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు పాలించిన చరిత్ర మన ధాన్యకాడకు ధరణికోట అమరావతి అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంత చరిత్ర ఉన్న ప్రాంతం మనం ఉండటం మనందరికీ గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడి అమరావతిని ఏ విధంగా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. మన గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పల్నాడు జిల్లా ఉన్న శాసనసభ్యులంతా కంకణం కట్టుకున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో పర్యాటక ఈ రోజున థీమ్ అనేది శాంతి సౌభాగ్యం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ ఒక మన జార్జియా దేశంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్గా జార్జియా దేశంలో జరుగుతుంది ప్రపంచ పర్యాటక దినోత్సవం. మనం మన అమరావతిలో జరుపుకోవడం మనందరికీ గర్వకారణంగా తెలియజేసుకుంటూ చక్కగా అందరికి తెలిసేటట్టుగా ఎందుకు అంటే ఏదైనా ఒక ర్యాలీ చేసినప్పుడు అటెన్షన్ పే చేస్తారు పబ్లిక్ కూడా. ఎందుకు పిల్లలు టీచర్స్ ఇంతమంది అధికారులు ఏంటి రోజు అనేది ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మన స్లోగన్స్ ఇవ్వడం, అందరూ అట్లా ఆ విధంగా మానవహారం ఏర్పాటు చేయడం సెంటర్లో చేయటం వల్ల అందరూ కూడా పబ్లిక్ కూడా విషయం తెలుసుకుంటారు. ఈరోజు ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం కాబట్టి మన అమరావతి అనేది మంచి ప్రపంచంలోనే మన భారతదేశంలో అయితే మనం పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం. ఇందాక వీరేంద్ర చెప్పినట్టుగా అది ఒక రాజధాని అని, ఈ అమరావతి ధరణి కూడా శాతవాహనులకు రాజధానిగా ఉందనేది పుస్తకాలు చదువుకునేవాళ్ళు. కానీ అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ఇక్కడ చూడడం, మేము కూడా అధికారుల కింద మేము వచ్చినప్పుడు కూడా ఇంత స్టాచ్యూ ఉందా, 150 అడుగుల విగ్రహం ఉందా అని చెప్పి నేను చూడాలి. నీకు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్ టైంలో ఒకసారి వచ్చినప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద మ్యూజియం, తర్వాత మంచి టెంపుల్స్ ఇక్కడ కృష్ణానది పక్కన ఇటువంటి మంచి ప్రదేశం ఇది, పర్యాటక ప్రదేశం ఇది. పక్కన ఇక్కడ మనకి టూరిజం యొక్క ఇవి కూడా మంచి రూమ్స్ కూడా ఉన్నాయి. వచ్చిన పర్యాటకులు కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు ఇందాక మనకి నాయుడు గారు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి. మన పల్నాడు జిల్లాలో మన ఈ ఫిబ్రవరి మన ఎలక్షన్ కోర్టు రాకముందు కూడా కొండవీటు ఫెస్ట్ అని చెప్పి గత కలెక్టర్ గారు కూడా మంచి ప్రోగ్రామ్ నిర్వహించారు. చాలామంది కూడా వీళ్ళు చూడటం జరిగింది. అట్లాగే ఇంకా మనకి మాచర్లు చూస్తే ఇక్కడ మనకి నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, తర్వాత మంచి మంచి పర్యాటక ప్రదేశాలు మన పల్నాడు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లలు కూడా టీచర్స్ కూడా సెలవుల్లో చక్కగా ప్లాన్ చేసుకుని చూపిస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా కొంత వైవిధ్యం ఉంటుంది. అంటే మనకి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు వారికి విశేషాలు తెలుసుకోవడం కానీ, ఈ సాంస్కృతిక విషయాల్లో కానీ, చారిత్రక విషయాల్లో కానీ తెలుసుకోవడం కానీ, ఇంకా కొంచెం వాళ్ళ పిల్లల యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి టూర్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటువంటి విజ్ఞానకరమైన తిరుమల తిరుపతి లడ్డూకు భారీగా హారతులు, స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని గుడి పూజారి, రామాలయ కమిటీ అధ్యక్షులు కాశీ అన్నారు. బాపట్ల చిల్ రోడ్ రామాలయం గుడి దగ్గర తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకు ప్రత్యేక పూజలు, హారతులను శుక్రవారం నిర్వహించారు. గుడి పూజారి, రామాలయ కమిటీ అధ్యక్షులు కాశీ ఆధ్వర్యంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డూకు భారీగా హారతిచ్చారు. ఈరోజు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం, ఈ దేశానికే ఒక మహోన్నతమైన దేవాలయం మన తిరుపతి దేవస్థానంలో మరి లడ్డు అపవిత్రమైందని చెప్పి మనకి అక్కడ నుంచి మెసేజ్ రావడం జరిగింది. దయచేసి సోదరులారా, అక్కడ లడ్డులో మరి నాణ్యత కోల్పోయి మరి వేరే పదార్థాలు కలిసినాయి అని చెప్పి మరి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. నిజ నిర్ధారణలు రేపు అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత తెలుస్తాయి. అంతేగాని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి వేరే విమర్శలొద్దు. ఎందుకంటే ఏ మతమైనా ఒకటే, హిందూ, ముస్లిం, క్రైస్తవ అందరూ ఒకటే. కానీ ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని నిమిత్తమే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి కొంతమంది ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఇవాళ రామాలయం ఉంది, రామాలయంలో గతంలో చూసుకుంటే మరి గాలివానికి గోడ పడిపోతే దాన్ని పట్టించుకున్న దాఖలు కూడా లేదు. మరి ఆ రోజున కొంతమందికి భయపడిపోయి మరి రామాలయం దగ్గరికి కూడా వచ్చిన దాఖలు. అంటే దేవుడికే మరి కరువైపోతున్న ఈ ప్రజలు మరి దేవుడిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు నిజానిజాలు తెలిసిన తర్వాత మరి అధికారికంగా మరి అధికారులు ఏం చేయాలి, నాయకులు ఏం చేయాలనేది తప్పనిసరిగా వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మీరు వేరే రకంగా ఆలోచించుకోవద్దు. ఏ సాంప్రదాయాన్ని ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకోవడం ప్రధానంగా ధర్మం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మా చిల్లోడు రామాలయం దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ప్రత్యేక పూజలు జరిపించి ఈ లడ్డుకే హారతివ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి, మరొకసారి చెబుతున్నా, మత ద్వేషాలొద్దు, ఒకళ్ళకి గొడవలొద్దు.
ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఎంతో మహోన్నతమైన వ్యక్తులైతేనే వారు దేవుళ్ళయ్యారు. మనం దేవుళ్ళం కాదు. మంచి అనే 2 అక్షరాలకి అక్కడ దైవత్వం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని వేరే విధంగా పూసుకొని వేరే విధంగా ఈ రాష్ట్రంలో హిందువులకి, ముస్లింకి, క్రైస్తవులకి గొడవలు పెట్టే ప్రక్రియ మాత్రం వద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఒక పల్లెటూరు గ్రామంలో ఉన్నామంటే ఈ రాష్ట్రంలో చాలా చోట్ల, పట్టణాల్లో కాదు పల్లెటూరులో అందరూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా ఉండి బాయిగా ఉంటారు. అటువంటి మీరు దేశాలు పెట్టి వేరే రకంగా చేయొద్దు. ఆ మతాన్ని మేము గౌరవించుకోవాలని చెప్పి ఈ రోజున తిరుపతి లడ్డు గురించి మేము ప్రత్యేకంగా పూజలు చేసి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లగా ఉండాలి, ఆ స్వామివారి దీవులు ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం చీల్ రోడ్ దగ్గర మన రామాలయ దేవస్థానంలో మన భక్తులందరం కూడా 108 సార్లు ఓం నమో వెంకటేశాయ అనేది చదివాము. ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషయం అందరూ తెలుసు కాబట్టి అదే విషయం లేదు. ఆ క్షమాపణ కోసం మనం తెలుసో తెలియక అందరం కూడా ప్రసాదం స్వీకరించుంటాం. కాబట్టి ఇదేంటంటే కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనందరం హిందూ బంధువులం కాబట్టి మనం అందరం కూడా అన్ని దేవాలయాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి స్వామివారికి మనం క్షమాపణ కోరుకుని మంచిగా ఆయన ఆశీస్సు మనం అందరం తీసుకోవాలి. అట్లాగే మన సీఎం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన సనాతన ధర్మం కోసం ఆయన కూడా క్షమాపణ దీక్ష తీసుకున్నారు. మనందరి కోసం ఆయన తీసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఉంది ఒకే ఒక ఉద్దేశం అండి, అందరం ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మ రక్షిత అన్నారు కాబట్టి ఇట్లాంటి ఇంకెక్కడ కూడా జరగకుండా చెడు అనేది అందరం బాగుండాలి. కాబట్టి అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జనంతో చేసుకోవాలని మా విశ్వ హిందూ పరిషత్ కింద మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. అందరం కూడా మనం అందరం హిందూ బంధువులు ఇదొకటే మనం అనుకోవాల్సింది. జై శ్రీరామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండారులంకలో హిందూ శ్మశాన వాటిక, కౌశిక కాలువ, హిందూ ధార్మిక సంస్కరణలు చేసే ప్రదేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ తరలించండి అని గత ప్రభుత్వ హయాంలో స్పందన ద్వారా చాలాసార్లు అర్జీలు దాఖలు చేసినా ఏమాత్రం గత ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రం సమర్పించినా ఇప్పుడు కూడా తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళనతో గ్రామ పంచాయతీని ముట్టడి చేశారు. తక్షణం సమస్యను పరిష్కరించి గ్రామంలో మంచి వాతావరణం నెలకొల్పాలని గ్రామ సర్పంచ్ సునీతకు వినతి పత్రం సమర్పించారు. అక్టోబర్ 2వ తారీఖులోపు సమస్య పరిష్కరించాలని డెడ్లైన్ విధించారు. లేని పక్షంలో చెత్త వేసే వాహనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మా పాతబండాలం శివాలయం ఇది చివరిని శ్మశానానికి ఆంచుకుని కౌశిక్లో ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా వేస్తున్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోగాలు వచ్చేస్తున్నాయి. ఈ స్మెల్ నైట్ టైంలో అయితే స్మెల్ భరించలేకపోతున్నారు. ఈ చనిపోయిన కుక్కల్ని, ఈ పందుల్ని అన్ని కూడా అక్కడ వేయటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అయితే పూర్వం మేము ఆ కౌశికలో కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేసుకునే వాళ్ళం. పిండ ప్రదానాలు కానీ ఇవన్నీ కూడా, వాటికి కూడా ఏమి లేకుండా మాకు సాంప్రదాయాలకి విరుద్ధం కలుగుతుంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఈ డంపింగ్ యార్డ్ని తరలించి మరి ఇక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ మీ ద్వారా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. నా పేరు మణి. ఈ విధంగా ఉంటున్నాం. ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇది వరకైతే అది గోదావరి పాయది, కౌశిక నది. మేము ఎంతో పవిత్రంగా భావించే నది. ప్రతి సోమవారం అక్కడ మేము కార్తీక దీపాలు వదలడం, ప్రతి పూజలకి అక్కడికే వెళ్ళి స్నానాలు చేయడం చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు అక్కడ అడుగెట్టడానికే లేదు. ఏ కార్యక్రమాలు పుణ్యస్త్రీలు పోతే మూషవాయనాలు ఇవ్వడం అన్ని చేసేవాళ్ళు అండి. పండితులందరూ చాలా మంది అక్కడ మాకు చాలా కార్యక్రమాలు చేసేవారు. అదంతా లేకుండా ఇప్పుడు అంత కంపు కింద అయిపోయి చాలా ఇంకా అక్కడ అడుగెట్టడానికి లేదు. చాలా మంది మేము అక్కడికే స్నానాలకు వెళ్ళేవాళ్ళం. ప్రతి పుణ్య కార్యానికి అక్కడికే స్నానాలకు వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు చాలా ఇదంతా ఇక్కడ తీసి మళ్ళీ మాకు కాలం మాకు పూర్వంలాగా చేసి ఇవ్వాలి. పూర్వంలాగా చేసి మాంచాల మునిగిపోయిందండి. ఇంత ఎత్తు వచ్చింది. ఒక మనిషి తిరిగి కావాలి. మా పూజలు మేము చేసుకునేలాగా మాకు అన్ని
చేసి ఇవ్వాలి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న ఉప్పుతోళ్ల తిరుపతయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి 4.5 కిలోల గంజాయిని, స్కూటీని సీజ్ చేశారు. స్టూడెంట్స్ మరియు రిక్షా నడుపుతున్న వారికి గంజాయి అమ్ముతున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం నుండి తెచ్చి నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్నారని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. సుమారు 9:30 గంటలకు సిఐ గారికి, స్కూ టౌన్ సిఐ అండ్ ఎస్ఐస్కి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు 4.5 కేజీల గంజాయిని అతను నర్సరావుపేట టౌను, ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్కి, రిక్షా వాళ్ళకి, తర్వాత వర్కర్స్కి, వీళ్ళందరికీ అమ్మటం జరుగుతూ ఉంది. వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత 3-4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇతని పైన మూడు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన. ఇదే విధంగా మన నర్సరావుపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే 2 టౌన్ సిఐ గారు 14 కేజీలు గతంలో ఒక బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాచ్ను పట్టుకున్నాం. ఇంకా చాలా సమాచారం ఉంది. కొంతమంది ముసుగులో ఈ యొక్క గాంజా విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైజాగ్ నుంచి తీసుకొచ్చి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలా మందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కొరటపాడు నందు శ్రీ కళ్యాణ రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని పిలుపునివ్వడంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొరిటిపాడులో రాములవారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి పూర్తి చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మేమందరం కూడా ఆ రాముణ్ణి, భగవంతుణ్ణి ప్రార్థించింది ఏమిటంటే, ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ర్యాబిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణి కుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ సుధీర్, హెచ్ఓడిఏ డాక్టర్ పి సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈవేళ సెప్టెంబర్
28వ తారీఖు మనం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో కుక్క కరవకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, తర్వాత కుక్క కరిచిన వెంటనే మనం రేబీస్ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారికి ఉన్న సందేహ నివృత్తి చేయడం కోసం అని చెప్పేసి పేషెంట్స్, తర్వాత నర్సెస్, స్టూడెంట్ నర్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి అవగాహన సదస్సు. ఎందుకంటే ఇప్పుడు మనం కుక్కలు చాలా ఉన్నాయి వీధుల్లోనూ. సో ప్రతి వాళ్ళు కలిసి కొంతమంది ఏంటి అంటే మంచి కుక్కే కదా, దానికి అవసరం లేదు అని చెప్పేసి ఇంట్లో ఉండిపోవడం వలన తర్వాత అది ఎప్పుడో రేబీస్ వ్యాధి లాగా సంక్రమించినప్పుడు, రేబీస్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాబట్టి దాని నివారణ ఒకటే మార్గం కాబట్టి ఇంజక్షన్లు ఎప్పుడు చేయించుకోవాలి, ఆహార అలవాట్లు ఎలా ఉండాలి, తర్వాత వూండ్ అంటే తగిలిన వెంటనే వూండ్కి దానికి గాయానికి కడగాలా వద్దా, తర్వాత ఏ పెట్టి కడగాలి, సబ్బు పెట్టి కడగాలా లేదా, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. ఈ సందేహాలన్నింటినీ తీర్చడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో వారి సందేహాలు తీర్చుకున్న ప్రజలు వారి కమ్యూనిటీలోకి వెళ్ళి ఇది అంతా కూడా జనంలో స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి దానివల్ల మరింత 10 మంది దానికి అంతా అర్థం చేసుకొని సో రేబీస్ వ్యాధిని మనం తరిమికొడదామని చెప్పేసి సో 2030కి రేబీస్ వ్యాధిని అంతం చేయాలన్నది గవర్నమెంట్ వారి లక్ష్యం. సో ఈ లక్ష్యం ప్రకారంగా మనకి ప్రతి యాంటీ రేబీస్ క్లినిక్లో కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. సో ఈ అవకాశాన్ని ఇది ప్రజలందరూ తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మన రాష్ట్రంలో తిరుమల శ్రీవారి విషయంలో జరుగుతున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద ఆ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని అమానుషమైనటువంటి సంఘటనలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసే దానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెట్టాలని చెప్పి ఏదైతే మొదలుపెట్టారో దానిలో భాగంగా మొదలైనటువంటి ప్రక్షాళన కార్యక్రమంలో అత్యంత విషాదకరంగా, అత్యంత బాధాకరమైనటువంటి విషయం, స్వామివారిని సేవించడంతో పాటుగా వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తన్మయత్వం చెందుతుండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో కొంత అడల్టరేషన్ జరిగింది అనేది, ఏదైతే కల్తీ జరిగిందని రిపోర్ట్స్ వచ్చినాయో ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా బాధపడినటువంటి సంఘటనలు జరిగినాయి. దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసే ఉద్దేశంతో, అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ డిస్ప్యూట్స్ పెంచేటటువంటి ఉద్దేశంతో చేసిన తప్పుని అంగీకరించి క్షమించవలసిందిగా కోరకుండా ఎదురుదాడి మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి తిరుమల క్షేత్రంలో కూడా రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ దేవదేవుడే అతన్ని అడ్డుకోవడం జరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, స్కిల్ డెవలప్మెంట్ విభాగాలపై సంబంధిత అధికారులు శాసనసభ్యులతో సమీక్షించిన మంత్రి మాట్లాడారు. 2 రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గుంటూరు పార్లమెంటులో, ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్కి సంబంధించినవి, ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తూ ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి.
సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 or 30 crores, సో టోటల్ 150 crores అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు. కలెక్టరేట్లో సార్ ఆధ్వర్యంలో అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్తో 2 మీటింగ్స్ టేకప్ చేశాము. సో ఫస్ట్ మీటింగ్ మనకి మొన్న ఏదైతే హెవీ రెయిన్స్ తర్వాత కృష్ణాలో వరదలు రావడంతో మనకి గుంటూరు జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ నెట్వర్క్ అంతా బాగా దెబ్బతినింది. సో ముఖ్యంగా గుంటూరు ఛానల్ ఏదైతే మనకి గుంటూరు సిటీకి వాటర్ కానీ తర్వాత ఇరిగేషన్ కానీ సోర్స్గా ఉందో గుంటూరు ఛానల్ మీద దానికి సంబంధించిన ఏదైతే ప్రీవియస్గా మోడర్నైజేషన్ అనేది ఒక ప్లాన్ ఉందో దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడానికి ఈ మీటింగ్లో డిస్కషన్ ఫైనల్ అయింది. అదేవిధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఇంకా కూడా ఒక 28 kilometers ఎక్స్టెండ్ చేసి దాదాపు 48,000 acresకి అడిషనల్గా వాటర్ ఇవ్వడానికి సంబంధించి కూడా ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో అది ఆగి ఉంది. సో దానికి సంబంధించిన బడ్జెట్ రిక్వైర్మెంట్ కూడా గవర్నమెంట్ ముందు పెడదాం అనేది అక్కడ మీటింగ్లో డిస్కషన్ అయ్యింది. అమలాపురం మున్సిపల్ పాలకపక్షం అధికార వైసీపీ అధికారులు కుమ్మక్కై ప్రజాధనం దోచేస్తున్నారంటూ చైర్మన్ పొడియంను చుట్టుముట్టిన టీడీపీ జనసేన కౌన్సిలర్లు గత కౌన్సిల్ వాయిదా వేసిన పనులను టెండర్లు పిలిచి 20 లక్షల గ్రానైట్ ఎలా ఇచ్చారని ఎన్డీఏ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంకు హాజరైన అమలాపురం ఎంపీ హరీష్ నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేసి కోనసీమకు రైల్వే సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమలాపురంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేస్తానని ఎంపీ హరీష్ పేర్కొన్నారు. సమావేశం నుంచి ఎంపీ బయటకు వెళ్లిన అనంతరం పాలకపక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ, జనసేన మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్ పోడియం చుట్టుముట్టిన ఎన్డీఏ కౌన్సిలర్లు వైసీపీతో అధికారులకు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేశారని తీవ్రంగా ఆరోపించి సమావేశం నుండి వాకౌట్ చేశారు. బదిలీ అయిన గత కమిషనర్ వెళ్తూ ఒకే రోజు 3.5 కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ, జనసేన కౌన్సిలర్లు తెలిపారు. ఎంతవరకు ఇక్కడ రైల్వే లైన్ వస్తేనే సమస్య ఉంటుంది, అంతే కొత్త అలైన్మెంట్ చేయాలా లేకపోతే పాత అలైన్మెంట్ వెళ్ళాలా, ఇవన్నీ విషయాలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చర్చిస్తాం. త్వరలోనే దీని గురించి అలైన్మెంట్ గురించి నేను పబ్లిక్ మీడియా పరంగానే నేను మీ అందరికీ తెలియజేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక హామీ ఇస్తాను, ఈ 5 సంవత్సరాల్లోని మాత్రం ఈ రైల్వే లైన్ అనేది పూర్తి అవుతుంది. మీరు రైలు కోటని మీరు వింటారని ఈ సమావేశంలో మీ అందరూ తెలియజేస్తున్నారు. అలాగే చాలా వరకు మీరందరూ మాట్లాడారు ఈ కౌన్సిల్లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అనే విషయంలోని చాలా సమస్య వచ్చింది. ఇప్పుడు అది పోస్టల్ సర్వీస్ లోకి వాళ్ళ దాంట్లోకి మార్చడం జరిగింది. పోస్టల్ సర్వీస్ లోకి మార్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు శనివారం ఆదివారం మార్చారు. దానివల్ల ఏంటంటే చాలా మంది ప్రయాణికులు వాళ్ళు కానీ టికెట్ కానీ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారు సరే వాళ్ళందరికీ అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళందరికీ ఆదివారం లేనప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయంలోని కూడా మీరందరూ నన్ను అడగడం జరిగింది. మేము ఇంకా ఒక బిల్డింగ్ ఉందండి ఉచితంగా ఇవ్వడానికి కూడా, కానీ దీని గురించి నాకు క్లియర్గా నాకు సమాచారం లేదు. నేను త్వరలోనే చైర్మన్ గారి దగ్గర నుంచి నేను మేడం గారిని కూడా అడగడం జరిగింది. ఆవిడ కూడా చెప్పారు దీని గురించి మీరు ఏం నిర్ణయించుకున్నారనే విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను నేను సౌత్ కోస్ట్ 4వ తారీఖున మాకు మీటింగ్ ఉంది. ఆ రోజు మేము మాట్లాడి మేము ఆ విషయం రిజర్వేషన్ కౌంటర్ని ఇక్కడ పెట్టేలాగా బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. అలా చాలా గత నెల 27వ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాల మీద వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ లో అదే అంశం ఆమోదం అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వైసీపీ కౌన్సిల్ అధికారులు కలిసి కుమ్మత్తి అయిపోయి చాలా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అది అధికారం ఉంది కదా, ఆమోదం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టాచారంగా చేస్తున్నారు. దీన్ని మేము జనసేన, తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తూ రేపు సోమవారం మా స్పందనలో ఇవ్వడం జరుగుతుంది. అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కలిపి ఈ పనికి పాల్పడ్డారని అనిపిస్తుంది. ఫైల్ తీయమంటే ఫైల్ మాయమైందని చెప్తున్నారు. కౌన్సిల్ హాల్లో ఫైల్ మాయమైందంటే ఇంకా కౌన్సిల్ మున్సిపల్ ఆఫీస్ లో ఇంకా దానికి అర్థమే ఉంది. అలాగే ఎన్ని ఫైల్ మాయమైనాయో కూడా తెలియట్లేదు. గత నెలలో ఒక కమిషనర్ అందుబాటులో లేరు, ఒక డిఈ అందుబాటులో లేరు, ఒక మేనేజర్ కూడా అందుబాటులో లేరు. కానీ గత నెలలో 3,90,00,000 పైసలకు బిల్లులు చేసేసారు. 3,90,00,000 పైన బిల్లులు
కాంట్రాక్టర్లకి వివిధ రూపేణా చెల్లించేశారు. ఏ విధంగా చెల్లించారు? దీనికి వివరణ కూడా లేదు. దీని వెనక ఏంటంటే చాలా అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని మేము ఖండిస్తున్నాం. సంఖ్యాబలంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్న విజయవాడకు చెందిన పలువురు మహిళలు. మన రాష్ట్రంలో తిరుమల శ్రీవారి విషయంలో జరుగుతున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.